టాలీవుడ్ హీరోయిన్ సమంత నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ కు ఆర్థిక కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. సమంత నటించిన ఖుషి 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ తర్వాత మరో సినిమాలో తను నటించలేదు. అయితే గతేడాది సిటాడెల్ హనీ బన్నీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ రక్త్ బ్రహ్మాండ్. అయితే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్కు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయని నెట్టింట వైరల్ అవుతోంది. నెట్ఫ్లిక్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో రక్త్ బ్రహ్మాండ్ ఒకటి. ఆదిత్య రాయ్ కపూర్, సమంత నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరూ రీసెంట్ గా సిటాడెల్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్రారంభించిన రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్ ను ఆర్థిక సమస్యల వల్ల తాత్కాలికంగా ఆపేశారని సమాచారం. ఈ సిరీస్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న ఒకరు బడ్జెట్ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. అతను కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ D2R సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫ్యాంటసీ చిత్రీకరణ ఇప్పటి వరకు 25 రోజులు పూర్తి చేసుకుందట. ఇంకా చాలా షూటింగ్ స్కెడ్యూల్స్ ఉన్నాయట. కానీ ఇప్పటికే సగం బడ్జెట్ ఖర్చయిపోయినట్లు తెలిసింది. ఓ ఆడిట్ ద్వారా ఈ విషయం బయటపడిందట. అకౌంటింగ్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్ను ఆపేశారని టాక్. నెట్ఫ్లిక్స్, D2R ఫిలిమ్స్ దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ పనుల్ని రాజ్ అండ్ డీకే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టర్ రాహి అనిల్ బార్వే, రైటర్ సీతా ఆర్ మేనన్ మేకింగ్ సమయంలో స్క్రీన్ ప్లేలను ఎప్పటికప్పుడు మార్చేస్తుండడంతో ఖర్చు భారీగా పెరుగుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ తప్పుపడుతోంది. ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలా తరచూ స్క్రిప్ట్ మారుస్తూ ఉండడంతో కనిపించని స్థాయిలో దుబారా అవుతోందని నెట్ఫ్లిక్స్ ఆగ్రహిస్తోందని యూనిట్ చెప్పుకొస్తోంది.